friends. बोल अक्षर. Hi friends. अक्षर बोल. राफिया बोल तू बोल. Hi friends. Hi friends. Hi Andy. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి తెట్ గంధ మహోత్సవానికి అయితే వెళ్తున్నాను. ఇది ఈ గంధ మహోత్సవం అయితే 132 గంధ మహోత్సవం అండి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడైతే వెళ్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వల్ల టపాసులు పెరగడం ఆపేశారు, బట్ ఈ ఇయర్ అయితే చాలా బాగా చేస్తారంట. సో నేనైతే వెళ్తున్నాను. టైం అయితే నైట్ 8:30 అయితే అయింది. సో అన్నం డిన్నర్ తినేసి ఇంకా మేము బయలుదేరుతాము. ఈ వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఫన్గా ఉంటుంది, ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ కలిసి వెళ్తున్నారు. ఒకటి మా పిన్ని తప్ప, మా పిన్ని అయితే రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ పెద్ద కూతురు న్యూ హౌస్లో చేరింది. సో అక్కడైతే సామాన్లు సదరం అయితే అలా అయితే ఉన్నారు. సో వాళ్ళైతే రావట్లేదు. మా అత్తమ్మ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ కాబట్టి ఇంకా మా అత్తమ్మకి రాలేకపోతుంది. సో మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా చిన్న పిన్ని వాళ్ళు చాలామంది అయితే వస్తారు. ఇక్కడైతే మా స్ట్రీట్లో చాలామంది అయితే వస్తున్నారు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా, చాలా ఫన్నీగా ఉంటుంది. అక్కడ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందో మీరు చూడలేదు కాబట్టి ఈ ఇయర్ ఎలా ఉంటుందో ప్రింట్ నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఎంతమంది వస్తారో ఈ ఇయర్ నేను కూడా చూడలేదు కాబట్టి ఈ ఇయర్ నేను కూడా చూస్తాను. లాస్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం అంత ఎక్కువగా రాలేదు. ఈ ఇయర్ అయితే అక్కడ వాటర్ కూడా ఎక్కువగా ఉన్నాయంట. సో అది కూడా ఇంకా మా రిలేటివ్స్ కూడా వెళ్ళున్నారు. వాటర్ ఎక్కువ ఉన్నాయి, ప్లేసెస్ తక్కువగా ఉంటాయి అనేసి ఇంకా చెప్పేసరికి ఇంకా మా రిలేటివ్స్ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయారు. సో మేమైతే ఇంకా వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే నేను మా అక్షయ్ అయితే రెడీ అయిపోయాము. మా మమ్మీ వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయినారు. అక్షయ్ లాస్ట్ నువ్వు కూడా వచ్చావు కదా, చాలా ఎంజాయ్ చేసావా? అంత లేదు కాబట్టి ఈ ఇయర్ వెళ్తున్నాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేద్దామా. సో నువ్వు జాయింట్ వీల్ ఎక్కుతావా లేదంటే కొలంబస్ ఎక్కుతావా? రెండు ఎక్కుతావా? సో మా అక్ష కూడా జాయింట్ వీల్ ఎక్కుతుందంట. మా అక్షకి మ్యాక్సిమం జాయింట్ వీల్ అంటే పడదు, వామిటింగ్ చేసుకుంటుంది తిను వాళ్ళ మమ్మీ. సో ఈ ఇయర్ జాయింట్ వీల్ అంటే ఎక్కుతుందంట. చూద్దాం ఎంతలా ఎంజాయ్ చేద్దామో, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎస్, మా సిస్టర్ అయితే రావట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా రాలేదు. ఈ ఇయర్ అయితే వీడియో కాల్లో చూస్తుంది మా సిస్టర్ అయితే. ఇంకా నేను లెమన్ రైస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అక్కడ మిడ్ నైట్ ఏమన్నా ఆకలిస్తే తిందామనేసి ఇంకా ఒక్కొక్కరు ఐటమ్ అయితే తీసుకొచ్చాము. నేను లెమన్ రైస్, ఎగ్ ఫ్రై అయితే తీసుకెళ్ళాను. ఇంకా మా సిస్టర్ అయితే కర్డ్ రైస్ అండ్ చపాతీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ తీసుకొచ్చారు. ఇంకా అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. నేనైతే అన్నీ చేయలేను అనేసి లెమన్ రైస్ అండ్ ఎగ్ ఫ్రై అయితే తీసుకెళ్ళాను. ఇక్కడైతే ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నాము. మా డాడీ అయితే టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాము. 9:30 అయితే అయింది టైం అయితే. ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా అలా అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఇక్కడికి చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా చాయ్ తాగేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. మేము ఇక్కడైతే దిగాలి, ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి లేదంట. ఈ రూట్ అనేది కందుకూరు వెళ్ళే రూట్ అండి. ఇక్కడైతే ఆటో అనేది ఆపేశారు, ముందుకు వెళ్ళడానికి లేదంట. సో మేమైతే ఇంకా ఇక్కడే ఆగేసి దిగిపోయి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా దూరం అయితే వదిలేశారు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. 9:30కే ఇంత జనం ఉన్నారు బాబోయ్. ఇంకా ముందు ఎంత జనాలు ఉంటారో అనేసి మా డాడీ అయితే చాలా భయపడుతూ ఉన్నారు. ఇంకా దారిలో వస్తూ ఉంటే చీఫ్ గెస్ట్ అయితే మా డాడీకి అయితే పట్టుకున్నారు. ఇంకా డబ్బులు ఇచ్చేంత వరకు వదలలేదు. మా డాడీకే కాదండి, మా అక్క కొడుకు అయితే వదలలేదు. సర్లే అనేసి మా అక్క కొడుకు డబ్బులు ఇచ్చేసి ఇంకా అలా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ప్రతి ఐటెం అయితే ఉంటుంది తినడానికి, బట్ అన్నీ ఉన్నాయి అనేసి అన్నీ తింటే మన హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనేసి ఇంకా మేము అన్నీ ఏమి తినము. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అయితే వెహికల్స్ చూసారా, ఇంకా చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఎంతసేపు రా బాబోయ్, కాళ్ళు నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనేసి అనుకుంటున్నాము. ఇంకా వెళ్తుంటే వస్తూ ఉంది.
ఏందిరా బాబు ఇంత జనం ఉన్నారు, అసలు వెళ్తుంటే వస్తుంది ఏందిరా బాబు అనుకున్నారు. అయితే లైటింగ్ అయితే సూపర్ అండి. నైట్ ఆ లైటింగ్‌కి, ఆ జనానికి అయితే అబ్బా! సూపర్‌గా అయితే ఉంది. సరే వెళ్తా ఉన్నాము. మేమైతే ఖాళీ చూసుకొని వెళ్తా ఉన్నాము. ఎందుకంటే మా డ్యాడీ హార్ట్ పేషెంట్ కాబట్టి ఇంకా అంత క్రౌడ్‌లో ఉన్నప్పుడు వెళ్ళకూడదు కదా అనేసి ఇంకా అలా వెళ్తా ఉన్నాము. ఇక్కడైతే చిన్ననాటి జ్ఞాపకాలు, మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే ఆ బెలూన్స్ తీసుకొని ఏం చక్కగా ఆడుకునేవాళ్ళం. మేము మా కజిన్స్ అయితే చాలా ఆడుకునేవాళ్ళం. చిన్నప్పుడైతే బెలూన్స్, ఆ టైటానిక్, ఆ డాల్ఫిన్స్, ఆ టెడ్డీ బేర్స్ ఇప్పించేంత వరకు ఊరుకునే వాళ్ళమే కాదండి. చూస్తున్నారా? లైటింగ్ చాలా బాగుంది కదా! ఇంకా అక్కడ దర్గా దగ్గర లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా వెళ్తా ఉన్నాము. నాటి అదే అండి మెమోరీస్ అయితే చాలా బాగుంటాయి కదా! మరి మీకు ఎలా మెమోరీస్ అయితే ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. వీళ్ళైతే శ్రీ వెన్నెల ఈవెంట్స్ వాళ్ళైతే వచ్చారు పాట కచేరీకి. ఇక్కడైతే మేమైతే పాట కచేరీ దగ్గరికే ఉంటాము. ఖవాలీ దగ్గర అయితే ఉండమండి. ఎందుకంటే ఆ ఖవాలీ వింటుంటే మేమందరికి ఇంకా గంధం అయితే చూడకుండా ఇంకా అలాగే అక్కడే పడుకుంటామేమో అనేసి ఇంకా పాట కచేరీ దగ్గర అయితే ఉంటాము. ఖవాలీ దగ్గర అయితే కొంతమంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా 80% ఆర్ 70% అనేది పాట కచేరీ దగ్గర ఉంటాము. ఖవాలీ దగ్గర 30% అనేది ఉంటారు. ఇక్కడ చూస్తున్న చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. దాటుకొని అలా చూస్తూ ఉన్నాము. మా రిలేటివ్స్ ఎక్కడున్నారు, అదే అండి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా వదిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేసి మా మమ్మీ మా డాడీ అయితే ఇంకా అలా వెళ్తూ ఉన్నారు చూసి రావడానికి. మీరు ఒక దగ్గర ఉండండి అనేసి. మేము ఒక దగ్గర ఉన్నాము అనేసి ఇంకా వీడియో తీసుకుంటా ఉన్నాను నేనైతే. ఫైనల్గా చేసాము. ఇక్కడ దుమ్ము వస్తుందనేసి ఇక్కడ పెద్ద కార్పెట్ అయితే వేసేసారు. ఇక్కడైతే అందరు తొక్కకూడదు అనేసి మా డాడీ అయితే కర్ర తీసుకొని అయితే ఆ పని చూసి నవ్వారో చూస్తున్నారా? ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా ఉర్దూ సాంగ్ అయితే వేశారు. తర్వాత అయితే నార్మల్ సాంగ్స్ అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఎప్పుడు కూడా సాంగ్స్ పాడేవాళ్ళు ఇప్పుడైతే డ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. డ్యాన్స్ వేస్తున్నారు చక్కగా. చాలా ఎంజాయ్ అయితే చేసాము అనుకుంటున్నాము. కానీ టపాసులు అయితే పేలవలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఇచ్చారు కదా! సో అలో అయితే చేయలేదు. ఈ ఇయర్ అయితే ఉందంట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచిగా డ్యాన్స్ వేస్తే వాయిస్ ఎందుకు ఇస్తున్నారు అని అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇంకా అలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఈ డ్యాన్స్ వీడియో తీయడం ఏంటో కానీ ఇక్కడైతే ఒక సైడ్ మాకు చెమటలు పుట్టేస్తున్నాయి. ఇంత మందిలో ముందుకు వెళ్ళాలి, వీడియో తీయాలి అంటే నా వల్ల కావట్లేదు. అయినా కానీ మా సబ్స్క్రైబర్లకి ఈ ఫెస్ట్ చూపిద్దాము అనేసి ఇంత కష్టపడుతున్నాను నేనైతే. ఈ డ్యాన్స్ చూసి మా అన్న కూతురికి మా అక్కకైతే డ్యాన్స్ వేయడానికైతే స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళ ఒంట్లో జోష్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం.
ఏంద్రా బాబు ఇంత జనాలు ఉన్నారు, ఈ డ్యాన్స్కే ఇలా ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ డ్యాన్స్కి ఎలా ఉంటారో అని థింక్ చేస్తున్నారా? ఫైనల్ లాస్ట్గా అయితే పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే ఉంది. స్కిప్ చేయకండి, వీడియోని మంచిగా చూడండి. వీళ్ళ డ్యాన్స్ అయితే సూపర్గా ఉందండి. దమ్ముంటే కాసుకో, ఛాలెంజ్ చేసుకో. బా ఏ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మన సూపర్ స్టార్ చిరంజీవి గారు అయితే మస్తు చేస్తారు ఈ డ్యాన్స్ అయితే. ఇక్కడైతే చాలామంది రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే కలుస్తూ ఉంటారు. మేమైతే రామాయపట్నం బీచ్కి వెళ్తే ఈ అంకుల్ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటాము. చాలా ఎంజాయ్ చేసాము. చైల్డ్హుడ్ మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. వీళ్ళ కూతుళ్ళు మేము అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, సముద్రంలో మునిగేవాళ్ళం. సరే ఆపు కానీ ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకోకండి. మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళే వాళ్ళం కదా, సో అక్కడ థ్రిల్ ఉండదు కదా. ఇంకా ఇక్కడైతే చాలామంది ఉంటారు, ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి ఇక్కడ జాయింట్ వీల్ స్లో అయిపోయింది తిప్పడం. సర్లే కానీ అదే ఇది అనేసి ఇంకా మేము జాయింట్ వీల్ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. చిన్నప్పుడు నా మెమోరీస్ కూడా ఇలాగే ఉండేవి, అవి గుర్తుకొచ్చేసాయి మా అక్స చేసే పనులకైతే. నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఏ గంధ మహోత్సవంకి వెళ్ళినా 2-3 తిరుగుతానండి. జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అండ్ కొలంబస్ అయితే వెక్కుతాను. అనుకున్నాను ఇక్కడైతే. సరే ఆపేవి కానీ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. అబ్బా చీమల్లా లెక్క ఉన్నారు ఏంద్రబాబు ఇంత జనాల, ఓయమ్మో ఓర్ నాయనో. ఈ షాప్స్ దగ్గర షాపింగ్ అయితే చక్కగా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. నేనైతే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఉన్న ఇంట్లో చాలా ఉన్నాయి ఐటమ్స్, జ్యువెలరీ కూడా చాలా ఉంది, అవే వేసుకోవడానికి సరిపోతున్న టైము. ఇంకా నేను తీసుకోలేదు. ఇక్కడైతే మా పిన్ని కొడుకు, మా అక్క కొడుకు ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వామ్మో ఇంత జనాలా, అసలు ఈ ఇయర్ ఇంత బాగా జరుగుతుందనేసి నేను కల్లో కూడా ఊహించలేదు, ఇంత బాగా జరుగుతుందనేసి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇంతేనా? జాయింట్ వీల్ ఎక్కేటప్పుడు ఇలా వ్యూస్ తీసుకుంటూ ఉంటారా? అయితే కామెంట్ చేయండి. అండ్ మా జాయింట్ వీల్ నేను ఎక్కినప్పుడు మా మమ్మీ డాడీకి అయితే బాయ్ చెప్తా ఉంటాను. చూస్తున్నారా కింద మా మమ్మీ డాడీ, మా బావగారు అయితే ఇక్కడైతే బాయ్ చెప్తా ఉన్నాము. ఇలా జాయింట్ వీల్ ఎక్కేటప్పుడు ఫుల్గా బిర్యానీ తినేసి ఎక్కితే ఏమవుతుంది కామెంట్ అయితే చేసేయండి. మా సిస్టర్కి అయితే చాలా భయం అండి, కానీ నేనైతే భయం ఉంది అనేసి వదులుతానా? మా అక్క వస్తేనే వస్తా అంటే ఇంకా ఇలా అయితే నేను ఈవెంట్కి అయితే వచ్చేసాను. చూసి తిరిగి కలిసిపోయామనేసి ఇంకా ఐస్ అయితే తీసుకున్నాము. మేము మా మమ్మీ డాడీ అయితే తింటా ఉన్నాము. ఫ్యామిలీతో ఇలా ట్రెక్కింగ్ వేయాలంటే ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్ అయితే చేయండి. టైం అయితే 1 అయింది ఎగ్జాక్ట్గా.
1 o'clockకే ఇంతమంది ఉన్నారు. ఇంకా పోను పోను ఎంతమంది ఉంటారో చూడండి మీరు కూడా. ఏందిరా బాబు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసరికి అన్ని సాంగ్లు ఓల్డ్వే వేస్తున్నారనేసి పెద్దగా కేకలు అయితే వేసేసారు. ఇక్కడ మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము అక్క వాళ్ళతో, వదిన వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో. అయితే చెప్పాను కదా ఇందాక నుంచి తెగ జోష్ వచ్చేసింది మా పిల్లలతో. అయితే ఏం చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ ఏ సాంగో గెస్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మా అక్సా ఫేవరెట్ డ్యాన్స్ ఇది. ఇలా అయితే జరుగుతూ ఉంది. 1:30 అయితే అయింది. చూస్తున్నారా, జనాలు చూపిస్తా ఉండండి. అమ్మో, చీమలకే ఉన్నారు ఏంద్ర బాబోయ్. 2 o'clock అయితే ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోతుంది అనేసి ఇంకా అందరూ టపాసుల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారా, టపాసులు అయితే పెడతా ఉన్నారు. 2 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయిన వెంటనే టపాసులు అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే పూల చెట్లు, పాములు, చాలా రకాలుగా ఉంటాయి టపాసులు. అవి చూడడానికైతే ఈ గంధానికి ఫేమస్ ఏది అంటే టపాసులు పేలుస్తారు. చాలా రకరకాలుగా పేలుస్తారు. సో దానికోసమే చాలామంది అయితే వస్తూ ఉంటారు. టపాసులు కాల్చేటప్పుడు కనిపించట్లేదనేసి చిన్నప్పుడు మా డాడీ షోల్డర్ మీద ఎక్కి కూర్చునే వాళ్ళం. ఆ మెమొరీ అయితే గుర్తుకు వచ్చేసింది. ఎందుకంటే మా అక్స అయితే మా అన్న కూతురు అక్సమ్మ అయితే డ్యాన్స్ వేద్దాం పదా డాడీ అని అలా పిలుస్తూ లాగుతూ ఉన్నారు. ఇక్కడైతే మనం తెలియకుండానే చాలామంది అయితే కలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయితే. ఇలా మా చిన్న అమ్మమ్మ వాళ్ళ కొడుకు అయితే వచ్చేసారు. ఇంకా మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఎలా ఉన్నారు అనేసి మాట్లాడుతూ ఉన్నారు మా మమ్మీ డాడీతో. అలా అనేసి ఇంకా మా చిన్న నానమ్మ వాళ్ళ కొడుకులు కూడా వచ్చేసారు. ఎక్కడున్నారు నానమ్మ వాళ్ళంటే ఇక్కడ అలా చూపిస్తూ ఉన్నారు. ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకోకండి, టపాసుల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. చూస్తున్నారా, ప్రస్తుతానికైతే అలా వెళ్తూ ఉన్నారు. ఇంకా టపాసులు అయితే కాల్చడం అయితే స్టార్ట్ చేసేసారు. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
చచ్చిపోతారు చిట్టు సూరత పూరి అంచది लगड़ा बढ़ते हैं बहु दो
एक्सप्रेशन अच्छा होने को बताओ मुझे तो बड़ा ही इसने नहीं क्लैरिटी बैठ रही हाँ भी जरा जरा हटो ना क्या करते हैं नहीं अच्छा दूर पड़ता अच्छा भी ये गाड़ा आगे ये गाड़ा आगे हो गया कहाँ है किधर है मुझे हाय बोलती मैं बाबा हाय ना को पायो ना को उतर दो उतर गया तू हाँ
अल्लाह ये क्या उधर गया उधर गया बबल फूट जाता क्या सर्कस वाली क्या कुछ खाना नीचे पड़ेगा उधर नहीं है मेरा मन नहीं है मेरा खत्म होने ऑटो आया मैं जी पब्लिक दिया हम तो ऑटो में चला लगा फिर हां ऊपर साथ चलाइए साफ में वो फ्री भाड़े वो खड़े डायरेक्ट सामने जा ओला को डायरेक्ट सामने और जा देखो वो जल्दी को झड़िया थे तो क्या आता है झड़िया थे वहाँ भी खाता ना ये बहुत सारे गिरे इधर उधर देखिए आलम को खाड़ो पानी डब्बे खाड़ो पानी पूरी खाड़ो आइसक्रीम भी खाड़ो हीरोइन तेरा हीरोइन सुनना होगा जाओ मेरे वीडियो मत मस्त है एक रन करती हो वो जल जल को धर जाती है सब जलाते हैं अंदर का बच्चा है वो कौन है Hey! घुमा आराम से आराम कर अरे जाएंगे हाँ आधा घंटा है वो देंगे अभी आप फूकिए नहीं अभी आप बोल रहे हाय फ्रेंड्स
रूही बोल बरसात पड़ता है हाँ चिट्ठी बोलता है रंगा रंग बरसात पड़ता है शावर होना तुझे अक्सर शावर होना है मम्मी जी का तो तुम्हारा मुंह ऊपर खड़े जय कोई अल्लाह ये क्या उधर गया उधर गया कोई बबल फूट जाता क्या सर्कस वाली क्या कुछ खाना नीचे पड़ेगा उठे नहीं है मेरा मन नहीं मेरा खत्म होने ऑटो ऑटो आया मैं जी बाबू दिया हम तो ऑटो में चला लगा फिर वह हाँ ऊपर जाना साथ चलाइए साफ है वो सी खाड़े वो खड़े डायरेक्ट सामने जा हाँ वो को डायरेक्ट सामने अब जा देखो वो जल जल को झड़िया थे तो क्या आता है झड़िया थे वहाँ भी खाता ना और अपने सब साइलेंट देने लहरी डिफरेंट है ये बहुत सारे गिरे इधर उधर देखते आलम को खाड़ो पानी डब्बे खाड़ो पानी पूरी खाड़ो आइसक्रीम भी खाड़ो हीरोइन तेरा हीरोइन सुनना होगा जाओ मेरे वीडियो मत मस्त है एक रन करती हो वो जल जल को धर जाती है अच्छा हाँ सब जलाते हैं अंदर का बच्चा है वो कौन है Hey! घुमा आराम से आराम से
सांप है नहीं मिल जाते हैं क्या ₹20 में देंगे लेने आधे शब बस पाएंगे बस है ना बस है नहीं ओ ये रंग डाल फिरते रहे ये होई वाली के देख कहीं है भी जाके देख लेगा ये क्या कर रही है रश्मा ए रश्मा देखो आओ बोल मियां गांव बाबू तुम देख आएंगे बोले जाको जरा देखने को निकल के आटे में आएंगे जरा खोल जाए देख ले निकल के आएंगे हैं सुप्पू को मेरा 11 बजे से ना जीजाजी स्कूल नहीं है कहते जाको वेस्ट से नेक्स्ट मंथ है मामूली के तालम नहीं देखने चाहिए डूबने हमें ना ऐसे के देखने को आया थे डूबते ना वो कौन डूबते जरा खुद सनराइज देखो आएंगे कई बार भी तुम पेट कुछ गए ना दरिया क्या हाँ गए ना रहा पटना देख ले को आएंगे आप सांप है दो सांप दो सांप हाथ इससे नहीं हाथ इसने का सांप है लास्ट क्या हुआ सर ए जा दो सांप दिसना नहीं सांप ना करो तू जा उधर क्या उजाला हो गया क्या की दो साथ सड़न से उजाला आ गया बहुत ज्यादा आ गया ये दो कल रहा है हाँ हाँ रिवर्स बता है रेड रेड रिवर्स बता देखे बुश मारता है रिवर्स बुश मारता है कहाँ गया ऐसा है ऑटो कने गए दवा कने ना ऑटो उसको ऊपर का तो पड़ता है जतन कर लेना ओ हाँ कोई ऑटो हाँ वो दवा है ऑटो हाँ हाँ वो ना करो लोगो वो आपका बड़ा है नहीं स्कूल सब नहीं सब है जाओ बोले तो अब हता नहीं स्कूल खुले बाजू के जाओ को बोले ग्रीन घुसा गया ग्रीन करो घुसा गया ग्रीन रेड हो गया विषय में गे काम चले थी क्या दिसना नहीं क्या होना दिसना चाहिए अरे वो टेबल चढ़े हो गया सो गया सांप पे कोई भी सोता है बढ़िया है आई पोइंट होगा नहीं तो चला है बहुत बड़ा है फाइनल क्वेश्चन में गुदा लाता है बड़ा है हो गया हो गया हाय बड़ा
ఉందమ్మా టపాసులు బాగా పేలయ్యా బాగున్నాయా హ్యాపీనా హ్యాపీనా హ్యాపీ హ్యాపీ చూశారు కదా ఫ్రెండ్స్, టపాసులు అయితే చాలా మంచిగా కాల్చారు కదా. ఇంకా లైవ్లో చూస్తే చాలా బాగా ఉంటుంది. వీడియోలో అయితే లైటింగ్ పొగలు అలా లైట్గా కనిపిస్తూ ఉన్నాయి కదా. రియల్గా చూస్తే చాలా చక్కగా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా టపాసులు అయితే కాల్చడం అయిపోయిందనేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అనుకోకండి, ఇప్పుడు అయిపోయిన వెంటనే బీచ్కి అయితే వెళ్తారు వీళ్ళు సన్ రైజ్ చూడడానికి. మా వాళ్ళు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. మా వాళ్ళే కాదు ఫ్రెండ్స్, అందరు నిద్రపోతూ ఉన్నారు. చూడండి 5:15కి ఇలా ఉంది ప్రస్తుతం అయితే. నిద్ర లేకపోతే ఏం చేయలేం కదా ఫ్రెండ్స్, అందుకనేసి కొంతమంది అయితే కొంచెంసేపు ఇక్కడ నిద్రపోయి ఇంకా అలా బీచ్కి అయితే వెళ్ళే వాళ్ళు బీచ్కి వెళ్తారు, లేదు అంటే ఇంటికి వెళ్తే వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజెంట్ అయితే 7 అయింది. ఇంత గబ్బుగుందో చూడండి ఆ ప్లేస్ అయితే. అక్కడైతే అటు సైడ్ అయితే వాటర్ ఉన్నాయి, అందుకనేసి అక్కడైతే క్లాత్ అయితే కట్టేశారు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. మేము కూడా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రాలేదు బీచ్కి. నేను, మా మమ్మీ, డాడీ, మా వదిన వాళ్ళు ఇక్కడైతే 7 o'clock అయితే గంధం రావడానికైతే టైం అయిందంట. సో ఇక్కడైతే చక్కగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు అందరూ. ఇక్కడైతే ఫస్ట్ 2 గుర్రాలు అయితే వస్తాయి, 2 గుర్రాలు అయితే వస్తాయండి. ఆ గుర్రాలు చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత డ్యాన్స్ వేస్తారు. గుర్రాలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి, ఎంత చక్కగా ఎగురుతుంది. వామ్మో, చాలా హైట్లో అయితే ఎగురుతుంది ఈ గుర్రం అయితే. నేను ముందుకు వెళ్ళి తీస్తున్నాను, ఎక్కడ కాలు తీసుకొని కొడుతుందో అనేసి చాలా భయంగా తీస్తున్నాను వీడియో అయితే. వేయడం అయిపోయింది కానీ సెకండ్ గుర్రం అయితే వచ్చేసింది. జరగండి ఫ్రెండ్స్ అనేసి. వామ్మో, ఇంత హైట్ ఎక్కింది, 2 కాలు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుంది. వయ్యారి బామ్మ నీ హంస నడక ఎందుకే అనేసి ఎంత చక్కగా నడుము ఊపుతుంది చూస్తున్నారా. ప్రజెంట్ టైం అయితే 7 o'clock అయితే అయిందండి. ఇంతమంది ఉన్నారు చూస్తున్నారా. పోలీసులు కంట్రోల్ చేయక సస్తున్నారు. ఇక్కడైతే గంధం అయితే తీసుకువస్తుంది, కన్య పాప అయితే తీసుకుని వస్తుంది. ఆ ట్రాక్టర్కి చక్కగా రెడీ చేసి అందులో రథం పెట్టి ఇలా వెల్కమ్ అయితే చేస్తూ ఉన్నారు.
ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ అంకుల్ అయితే మా కందుకూరు మా ఊర్లో అయితే స్వీట్ షాపు ఫేమస్. సో ఇక్కడైతే బండి అయితే పెట్టేశారు. ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇలా ఉంది. మేమైతే రామాయపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ రామాయపట్నం బీచ్లో బంగ్లా అనేది ఒక ప్లేస్, లైట్ హౌస్ అనేది ఒక సైడ్ ప్లేస్ కదా. సో మేము ఎప్పుడు వెళ్ళినా బంగ్లా అనే ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాము. లైట్ హౌస్ దగ్గరికి అయితే ఇప్పుడు వరకు వెళ్ళలేదు. లైట్ హౌస్ సైడ్ బీచ్కి అయితే ఈ కాలువ అనేది ఇక్కడైతే చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి. ఇందాక నేను వీడియోలో చూపించాను కదా ఒక అంకుల్ని, ఆ అంకుల్ వెంకట్రావు అంకుల్ అనేసి. సో వాళ్ళ ఇంటికి అయితే ఈ కాలువ దాటేసి వెళ్ళాలి, చాలా దగ్గరగా ఉంటుంది. అందుకనేసి ఇంకా కాలువలో కొంచెం అలా అలా నడుచుకుంటూ కాలువ దాటి అక్కడికైతే వెళ్ళే వాళ్ళము. ఫైనల్గా మేము బీచ్కి అయితే రిసార్ట్ సైడ్ అయితే ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడైతే చాలామంది ఉన్నారు అనేసి ఇంకా అలా ఫ్రంట్కి అయితే డైరెక్ట్గా బీచ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మేము ఎప్పుడు వచ్చినా ఉయ్యాలు కట్టుకునే వాళ్ళము. చెట్టుకి ఉయ్యాలు కట్టుకొని మార్నింగ్ 9 to 6 వరకు ఉండేవాళ్ళం. అలా ఊగుతూ సముద్రంలో మునుగుతూ అక్కడే వండుకొని తినేవాళ్ళము. ఇప్పుడైతే ఇలా కాదు, అలా వచ్చాము, అలా వెళ్ళిపోతున్నట్టు వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు బీచెస్కి. చిన్నప్పుడు మెమోరీస్ చిన్నప్పుడే అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఎప్పుడైనా అది కరెక్టే అండి. ఫైనల్గా బీచ్ సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి చాలామంది ఉంటారు అనుకున్నాము, కానీ మన గెస్ ఈజ్ రాంగ్ అండి. ఇక్కడైతే చాలామంది అయితే ఎవరు లేరు, అలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పోలీస్ కంట్రోలింగ్ ఎక్కువగా ఉందంట. ఎందుకంటే రీసెంట్గా 2-3 మెంబర్స్ చనిపోయారంట సముద్రంలో. అందుకనేసి మునగనివ్వడం లేదు. అలా కాళ్ళు తడుచుకొని ఇంకా అలా వెళ్ళిపోతున్నాము. కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అలా పైన ఆడుకుంటా ఉన్నాము మేమైతే. ఇంకా ఆ అలలు చూసి చాలా భయం వేస్తుంది. ఇంత పెద్దవిగా అలలు వస్తాయనేసి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, ఇంత పెద్దవిగా రావడం. ఏమో ఈ నచ్చలేదండి నిజంగా. రామాయపట్నం బీచ్ ఒకప్పుడులా లేదు ఇప్పుడు. ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళకండి, చాలా డేంజర్గా ఉంది ఈ రామాయపట్నం బీచ్. సర్లే ఎందుకు సాడ్ అవుతావు అనేసి రామాయపట్నం బీచ్కి వచ్చిన తర్వాత మునగకుండా అయితే వెళ్తున్నాము కదా. సో ఫొటోస్ అన్నా తీసుకుందాము అలా అనేసి స్టిల్స్ అయినా తీసుకుంటా ఉన్నాము మేము డాడీ వాళ్ళమైతే. ఇంకా ఇలా ప్రస్తుతానికైతే జరుగుతూ ఉంది. మా అక్క కొడుకు అయితే ఇలా ఆడుకుంటా ఉన్నాడు. ఇలా మనం అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మ్యాక్సిమం ఇంకా రామాయపట్నం బీచ్కి రామనేసి ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నాము. ఎందుకండి బీచ్కి వచ్చేది ఇలా చూసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళే వాళ్ళకైతే బాగుంటుంది. ఈ బీచ్ మునిగే వాళ్ళకైతే అంతగా బాగుండదు, ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ఈ బీచ్. ఇంకా అలా ఫొటోస్ తీసుకొని అలసిపోయామనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి అయితే కూర్చున్నాము. కొంచెంసేపు అలా తినేసి కూర్చొని చూస్తూ ఉన్నాము ఎంతమంది వస్తారా అనేసి. అలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు అనేసి అక్కడే కూర్చుందాము, పదండి లైట్ హౌస్కి వెళ్దామనేసి తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడైతే లైట్ హౌస్ చాలా బాగా
రీమోల్డింగ్ అయితే చేస్తున్నారు. చెట్లు, వాతావరణం చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక పార్క్ లా కట్టున్నారు. ఈ స్టెప్స్ ఎక్కడం అయితే తిరుమలలో మోకాళ్ళ పర్వత దగ్గర ఉంటాయి కదా, చాలా హైట్ స్టెప్స్ అలా అయితే ఉన్నాయి. వామ్మో, ఈ స్టెప్స్ ఎక్కేటప్పటికే పని అయిపోతుంది నాదైతే. కింద నుంచి పైన స్టెప్స్ వరకు చూస్తే కళ్ళు డిమ్మని పడిపోతూ ఉంటాయి, ఎందుకంటే అన్ని హైట్లో ఉన్నాయి కదా చూడండి. వామ్మో, ఎన్ని స్టెప్స్, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 10 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే లాస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే జనరేటర్స్, ఏసీస్ ఇలా ఉన్నాయి. మా మమ్మీ అయితే చాలా కష్టపడి వస్తుంది. కష్టపడి వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మమ్మీ అయితే. ఎందుకంటే అక్కడ లొకేషన్ చూస్తే నేనే కాదండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ బీచ్ లాస్ట్ ఎండ్ వరకు అయితే చాలా చక్కగా రామాయపట్నం విలేజ్ అంతా కనిపిస్తుంది. చూస్తున్నారా? నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి. ఎంత క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అసలు ఆ వాతావరణానికి ఏసీ కూడా అవసరం లేదండి, అంత చక్కగా చాలా కూల్గా అయితే ఉంది. మేము వస్తుంది కొన్ని ఫ్యామిలీస్ చూసి ఇంకా మేము కూడా వెళ్దామనేసి, ఇలా అందరు చాలామంది అయితే వస్తున్నారు అనేసి ఇంకా మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు. ఇంకా వచ్చినందుకు ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. మీకు ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి. లైట్ హౌస్ దగ్గర ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అయితే. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఎక్కేటప్పుడు చాలా కాళ్ళు నొప్పులు వచ్చాయి, కానీ దిగేటప్పుడు అయితే స్పీడ్గా అయితే దిగేసాము. స్టెప్స్ చూసారా? ఈ స్టెప్స్ కింద లాస్ట్లోకి దిగిన తర్వాత కింద నుంచి పైకి చూస్తే కళ్ళు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చూసారా? ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో మామిడికాయలు అయితే కనిపించాయి. ఇంకా మామిడికాయలు కూడా తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. 100 రూపాయలకి 3 కేజీలు అంటే మన మమ్మీ 4 కేజీలు అడిగింది. సరే ఎక్కువగా బల్క్లో తీసుకుంటారు అనేసి ఇంకా 100 రూపాయలకి 4 కేజీలు అయితే ఇచ్చేసారు. ఇంకా తీసుకొని వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.